అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు రాగుర్ సత్యనారాయణ సార్, కాటేగూడ మండలం. మేము కూడా ఆక్వా చెరువులు చేస్తున్నాం. అయితే రైతు అనేది మాత్రం చెరువులు ప్రారంభించిన కాడి నుంచి ఎక్కడెక్కడో వడ్డీలకండి రోజువారీ వడ్డీలకి పట్టుకొచ్చి చెరువులు చేయడం మొదలు పెడతాం. కడకి ఆ చెరువు అందుబాటుకు వచ్చేసరికి ఇక్కడ మరి కరెంటు సంబంధించి మాకు ఈ రైతులకి ఇంత దారుణమైన అన్యాయము జరిగింది. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టిన తర్వాత కట్ చేశారు. కనెక్షన్ ఎప్పుడు తీశారంటే బిల్లు కట్టిన తర్వాత, కట్టకముందు తీశారనుకోండి మేము అడగవలసిన పని లేదు. కట్టిన తర్వాత చెరువు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఆ కూలి మనుషులు అయితే ఎవరైతే ఉన్నారో మీరు బిల్లు కట్టారా లేదా, ఎక్కడ మరి పెండింగ్ ఉంది అని చెప్పి అక్కడ తెలియజేసి వాళ్ళని అడిగి అప్పుడు కనెక్షన్ తీయాలండి. బిల్లు కట్టి వచ్చిన మరి అరగంటకి అక్కడికి వచ్చి మరి అక్కడ కనెక్షన్ తప్పించి 1:30-2 గంటలకు కానీ కరెంట్ ఇక్కడ ఏఈ గారికి ఫోన్ చేసి చెప్పినా, మరి డిఏ గారికి ఫోన్ చేసి చెప్పినా, ఎవరికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా 1:30 తర్వాత 2 గంటలకి ఇచ్చిన సందర్భాలు అయ్యి ఆ 2 గంటల్లో మరి ఇక్కడ 250 కౌంటున్న రెయ్యల చెరువు వెంటనే మరి డీ వచ్చి పడిపోవడం జరిగింది. సుమారు ఇంచుమించులో అది 15-20 లక్షల రూపాయలు రైతు మరి నష్టపోయాడు. ఈవేళ రూపాయి కాదండి, ₹10 కాదు, లేకపోతే 1000 కాదు, ఇక్కడ లక్షలు, ఇన్ని లక్షల రూపాయలు నష్టపోయాడు. కాబట్టి అతను ఎలాగా మరి ఎంటంతా సావాలా లేకపోతే ఏంటి, ఇక్కడ మనిషిని రాజకీయంగా చేశారా, ఈ డిపార్ట్మెంట్ అశ్రద్ధగా జరిగిందా, ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ రైతులకి సమాధానం చెప్పిన తర్వాతే మేము ఇక్కడి నుంచి కదులుతాం. కాటేగూడ మండలం, నేను ఆక్వా రైతునండి. నా పేరు రవివర్మ. నేను 4 ఎకరాలు సాగు చేస్తున్నానండి, వనామీ సాగు. నా చెరువు పొద్దుట 10:30కి కరెంటు వాళ్ళు వచ్చి నాది కరెంట్ కట్ చేసి వెళ్ళిపోయారు, నాకు ఈ ఇంటిమేట్ చేయకుండా అని. దానివల్ల చెరువు డివో రావడం అనేది జరిగిందండి. దానికి నేను కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందువల్ల కట్ చేశారు కరెంట్ అని అడిగితే కరెంట్ బిల్ కట్టలేదని అన్నారు. నేను ఎప్పటికే కరెంట్ బిల్ కట్ చేయాల్సి అయిపోయింది. పొద్దున్న ఎప్పుడో కట్టాను కరెంట్ బిల్లు. అది అప్డేట్ అవ్వకపోవడం వల్ల నాది బాధ్యత కాదు కదండి. అడగాలి, నా దగ్గరికి వచ్చి ఇంటిమేట్ లేదు, నన్ను ఒక అడగటం కానీ ఏమీ లేదు. వచ్చి డైరెక్ట్ వచ్చి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆపేసి సీల్ వేసి వెళ్ళిపోయారు. కరెంట్ బిల్లు 29,000 అండి. అంటే లాస్ట్ మంత్ కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాను. దానివల్ల 2 నెలలు అయిపోయింది కరెంట్ బిల్ కట్టలేదని చెప్పేసి పీకేసాను అని అన్నారు. కానీ నేను కరెంట్ బిల్ కట్టేసి మార్నింగే కట్టాను. దానికి అప్డేట్ వాళ్ళు అవటం వల్ల ఇలా జరిగిందని నేను 4 ఎకరాలండి. కరెంటు లేకపోతే ఆ ఏరియేషన్ టైం అని కట్టగానే ఆ టైంలో దానివల్ల డివో రావడం వల్ల మొత్తం కావటం అనేది జరిగిందండి. 220 కౌంట్ అండి, ఇటు కానీ కౌంట్ అండి, 220, 250 కౌంట్ అండి. ఇది దీన్ని సరుకుని అమ్ముకునే సిచ్యువేషన్ కూడా లేదు ఇప్పుడు. దీన్ని రూపాయలు 7-8 టన్నులు సరుకు అండి. అది సుమారు 10-15 లక్షల రూపాయలు నష్టపరిహారం అవుతుంది. దానికి సమాధానం చెప్పమని డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం జరిగింది. ఫోన్ చేసి అడిగితే ఇంటిమేట్ చేయాలని పని లేదు, మాకు కరెంట్ బిల్ ఎత్తున్నాం కదా, అదే మీకు ఇంటిమేట్ అని చెప్పేసి అన్నారు. చేస్తున్నాను, దీనికి సమాధానం చెప్పమని చెప్పి ఆక్వాతో ధర్నా చేస్తున్నారండి. ఇది అందరికీ కావాల్సింది. నేను 10 లక్షలు పెట్టుబడి పెట్టానండి ఇప్పటికి. ఇప్పుడు మొత్తం అంతా ఈ వాళ్ళకి ఎంత ఉంది, రేపు పొద్దున మొత్తం మొట్టంటూ ఎంత రూపాయి కూడా పొని కూడా ఎవరు లేడండి అకౌంట్లు. ఏదైనా 100 కౌంట్ అంటే నేను ఏమన్నా ₹1-2 తగ్గించాను. ఈ 120 కౌంట్ 150 కౌంట్ ఎవరు కొనివాడు కూడా లేడు ఈరోజు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.